హలో ఫ్రెండ్స్, మైక్రో ఫైనాన్స్ రుణాలు అంటే ఏమిటి? దరఖాస్తు చేయాలంటే కావలసిన అర్హతలు ఏమిటి? మొట్టమొదటిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు ఒకటికి 2 సార్లు మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. సాధారణంగా బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు అవసరమైన శాలరీ స్లిప్పులు లేదా సిబిల్ స్కోరు లేని వారు వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ అనేది ఒక వరం అన్నమాట. చిరు వ్యాపారులు ఉంటారు కదా, ఇది వారికి ముఖ్యమైన రుణం అన్నమాట. అదేంటంటే చిరు వ్యాపారులకు, స్వయం ఉపాధి పొందే మహిళలకు ఈ రుణాలు సులభంగా లభిస్తాయి. గ్రూపులుగా ఏర్పడి రుణాలు తీసుకోవడం, వారం వారం వాయిదాలు చెల్లించడం వంటి ఈ వినూత్న ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా. ఇందులో ఆటో డ్రైవర్లు, టైలరింగ్ చేసేవాళ్ళు, కిరాణా దుకాణం నడిపేవాళ్ళు, కుటీర పరిశ్రమ శ్రామికులు, ఇలా ఎన్నో రకరకాల చిరు వ్యాపారాలు మనకి కనపడుతూ ఉంటారు. ఇలా ఎన్నో వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. వీరు లోన్ తీసుకోవడం సవాలే, అంతే కదా. మరి వాళ్ళకి ఏమి ప్రూఫ్స్ ఉండవు కదా, అంటే బిజినెస్ ప్రూఫ్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర, ఈ చిరు వ్యాపారాల దగ్గర ఎటువంటి ఉండే అవకాశమే ఉండదన్నమాట. వీరికి లోను కావాలంటే చాలా కష్టమైన సవాలే. ఎందుకంటే వీరి దగ్గర శాలరీ స్లిప్పులు ఉండవు, క్రెడిట్ హిస్టరీలు సైతం ఉండవు. వీరందరి కోసం రూపొందించే ఒక మైక్రో ఫైనాన్స్ రుణం ఇది అనమాట. ఇది తక్కువ ఆదాయం ఉన్న వారికి చిన్న మొత్తంలో అప్పులు ఇచ్చి వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఈ లోను తీసుకునే ఈ చిరు వ్యాపారాలకి ఆదాయం ఎంత ఉండాలి అనే కాన్సెప్టే ఇందులోకి రాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదాయ సంబంధించి ఎటువంటివి బ్యాంకు వాళ్ళు ప్రూఫ్లు అడగరు అనమాట. ఎందుకంటే ఆ ప్రూఫ్లు ఏంటంటే మామూలుగా ఈ ఐటీ రిటర్న్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఇకపోతే ఈ మైక్రో ఫైనాన్స్ లోన్ కావాలంటే ఏ డాక్యుమెంట్లు చూపాలి? మామూలుగా లోను కావాలంటే ఆధారాలు చూపాలి. కానీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ల కంటే మీ క్షేత్రస్థాయి పరిస్థితిని చూస్తాయి. అంటే వీరి ఫీల్డ్ ఆఫీసర్లు నేరుగా మీ ఇంటికే వచ్చి, మీ ప్రదేశానికే వచ్చి, మీ రోజువారీ ఆదాయం ఎంత, మీరు అప్పు తిరిగి కట్టగలరా అనేటటువంటివి ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. కేవైసీ పత్రాలు ఉంటే సరిపోతుంది. అంటే ఆధారు ఇట్లాంటివి పత్రాలు ఉంటే సరిపోతుందన్నమాట. ప్రాసెసింగ్ కూడా చాలా వేగంగా పూర్తవుతుంది వీళ్ళకి. ఈ మైక్రో ఫైనాన్స్లో అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి గ్రూప్ లెండింగ్. ఒకే ప్రాంతానికి చెందిన 5-10 మంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడతారు. గ్రూపులో ప్రతి ఒక్కరికి విడివిడిగానే లోన్లు ఇస్తారు. కానీ ఒకరు కట్టకపోతే మిగిలిన వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందరూ కలిసి ఉంటున్నందున ఒకరి వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వాయిదాలు చెల్లిస్తూ ఉంటారు. ఈ పద్ధతి భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల యొక్క అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఈ లోన్లు ఎలా కట్టాలి అంటే బ్యాంకు లోన్లలో నెలకు ఒకసారి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. కానీ మైక్రో ఫైనాన్స్లో వాయిదాలు ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి ఉంటుంది. చిన్న చిన్న మొత్తాల్లో సంపాదించే వారికి చిన్న వాయిదాల్లో చెల్లించడం చాలా సులభంగా ఉంటుంది. అయితే బ్యాంకుల కంటే వీటి యొక్క వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫీల్డ్ ఆపరేషన్ ఖర్చులు, రిస్క్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ మైక్రో ఫైనాన్స్లో లోన్ ఎంత ఇస్తారంటే మొట్టమొదట 10,000 లేదా 20,000తో ప్రారంభమయ్యే ఈ రుణాలను సరిగ్గా చెల్లిస్తే కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మైక్రో ఫైనాన్స్ రుణాలు సులభంగా దొరుకుతాయని చాలామంది ఏం చేస్తారంటే వేరు సంస్థల నుండి చాలా అప్పులు తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వారు వారం వారం కట్టాల్సిన వాయిదాలు పెరిగిపోయి చివరకు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. అప్పు తీసుకోవడం ఎంత ముఖ్యమో దానిని సక్రమంగా తిరిగి కట్టడం కూడా అంతే ముఖ్యం. దానిని తిరిగి కట్టే సామర్థ్యం మనకు ఉందో లేదో చూసుకోవడం అంతకంటే ముఖ్యం. సరైన పద్ధతిలో వాడుకుంటే చిరు రుణాలు మీ వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి, సైమల్టేనియస్గా మీ యొక్క కుటుంబాన్ని స్థిరత్వాన్ని ఇవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట.